హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనులాగ్స్. ఇవాళ అయితే పూజ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతా పొంగల్ చేసేసాను, పులిహోర కూడా రెడీ చేసేసాను. ఇవాళ మౌని అమావాస్య అంట. 144 సంవత్సరాలకి వస్తుందంట. మహాకుంభవేళలో చాలా అద్భుత స్నానాలు కూడా చేస్తారు. మనం అక్కడ దాకా వెళ్ళలేం కాబట్టి మనం ఉన్న దాంట్లోనే మనం చేసుకుందాం. నేనైతే నైవేద్యానికి పొంగలి పులిహోర రెడీ చేసేసుకున్నాను. ఇవాళ అయితే ఇల్లంతా చాలా శుభ్రం చేసేసుకున్నాను. నీట్గా పూజ అంతా అలంకరించేసేసాను. పిండి దీపం అని మనం బియ్యం పిండితో వస్తే పాలు వేసి కలిపి ఆ దీపం కూడా పెట్టాను ఫ్రెండ్స్. ఇవాళ చాలా ఇష్టంగా చేశాను పూజ ఇవాళ. ఎందుకంటే కనీసం అన్ని గొప్ప రోజులకి ఒక్కరోజు కాబట్టి మళ్ళీ 144 సంవత్సరాలకు నేను ఉంటానో ఉండను అనేది తెలియదు కాబట్టి ఇవాళ ఏ రోజుకి ఇవాళ పూజ అయితే కంప్లీట్ చేసేసాను. దేవుణ్ణి అయితే నేనేం కోరుకున్నాను అంటే, నేను ఎవరికి చెడు చేయకూడదు, ప్లస్ చెడు చేసే వాళ్ళని నా దరికి కూడా చేరనివ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తెలుసో తెలియకో అందరం తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులు కూడా దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి. నాకు చెడు చేసే వాళ్ళని నన్ను దూరంగా ఉంచండి, నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళని దూరంగా ఉంచమని ఇవాళైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇంట్లో మళ్ళీ తులసి దగ్గర కూడా, తులసి కోట దగ్గర కూడా పూజ అది చేశాను. తులసి దగ్గర, అదిగో తమలపాకు చెట్టు దగ్గర మనం ఇంట్లో అన్నీ చేసుకుంటాం కదా. ఆ పూజ అయితే అయిపోయింది. దేవుడికైతే హారతి కూడా ఇచ్చేసాను. ఇంకో స్పెషల్ ఏంటంటే, ఇవాళ అమావాస్య రోజు కాళికామాతకి చాలా ఇష్టమైన రోజు. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ గుడి దగ్గరకు కూడా వెళ్దామని అన్నీ రెడీ చేసుకున్నాను. నిమ్మకాయలు 101 నిమ్మకాయలు గుచ్చి దానికన్నీ బొట్లై పెట్టుకొని రెడీ చేసుకున్నాను. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలి కదా, అదిగోండి అన్ని నిమ్మకాయలు అన్ని బొట్లు అది పెట్టి అన్నీ గుచ్చి రెడీ చేసేసుకున్నాను. అలానే ఎండుమిరపకాయల దండ కూడా అమ్మవారికి చాలా ఇష్టం, అది కూడా రెడీ చేసుకున్నాను. గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా కాళికామాతకి చూసారా ఎంత మంది వేశారో. అందరికీ మంచి జరగాలని కోరుకుంటా. ఇవాళ దీపాలు చూడండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దీపాలు పెట్టుకున్నారు. అమ్మవారికి అయితే నేను దండ వేసేసాను. అమ్మ తల్లి మమ్మల్ని దయించి మమ్మల్ని కొద్దిగా కరుణించు అని చెప్పి నేనైతే అమ్మవారికి అయితే దండ అయితే వేసేసాను. అది కూడా మిరపకాయల దండ కూడా వేసేసాను. అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్ళాను. అమ్మవారికి పులిహోర పొంగల్ అంటే చాలా ఇష్టం అంట. మనం చేయగలిగినంత వరకు అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేసేసి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసేసుకుందామని అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను. తల్లి కాపాడమ్మ, కరుణించు అని చెప్పి నైవేద్యం పెట్టేశాను. చూసారా అందరూ ఎంతమంది దీపాలు పెట్టారో, గుమ్మడికాయ దీపాలు. అమ్మవారి దర్శనం హారతి కూడా